నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. కాకినాడ ఎపిసోడ్ సీజ్ ద షిప్ నవ్వుతూ అన్నారు. నిజంగానే అది నవ్వులు పాలయ్యేటట్టుగానే ఉంది ఆ సన్నివేశం చూస్తే. ఫస్ట్ డే మాత్రం సీజ్ ద షిప్ అని ఆయన చేసినటువంటి అక్కడ యాక్షను సన్నివేశం హైలైట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టడానికి ఒక హీరోలాగా వచ్చినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని అన్ని పేపర్లోనూ, అన్ని న్యూస్ ఛానల్లోనూ పెద్ద ప్రధానమైనటువంటి హెడ్డింగు, ప్రధానమైన వార్త, ప్రతి డిబేట్ జరిగింది. తీరా చూస్తే ఏమైపోయింది, అది కాస్త హీరో కాస్త జీరోగా మారిపోతూ ఉంది. రోజు రోజుకి ఆ సన్నివేశము పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ చేసేస్తుంది. సీజ్ ద షిప్ అసలు ఏ వాడనైనా సరే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సీజ్ చేసేటువంటి అధికారం ఉందా లేదా అనేది ఒక్కసారి కూడా ఆయన తెలుసుకోలేదు. అసలు చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, దేని ప్రకారంగా ఈ వాడని సీజ్ చేయొచ్చు అనేది పూర్తిగా అవగాహన లేకుండా ఒక సినిమాలో హీరో ఏ విధంగా అయితే ఆర్డర్స్ ఇచ్చేస్తారో, చట్టాలతో పని ఏముంది, సెక్షన్లతో పని ఏముంది, మనం ఏది చెప్తే అదే చట్టం, అదే న్యాయం అన్నట్టు ఉంటుంది సినిమాలో హీరో. అదే అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమో సీజ్ ద షిప్ అనగానే పెద్ద హైలైట్ అయింది. తీరా చూస్తే ఇప్పుడు అది జీరో అయిపోతుంది. హీరో కాస్త జీరో. పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ పెంచేటటువంటి సన్నివేశాలు కావాలి. కానీ ఆయన ప్రతి మంచి టాపిక్లోనే వస్తున్నారు. కాంట్రవర్షియల్ టాపిక్లు ఏదైతే జరుగుతాయో ఆంధ్రప్రదేశ్లో, ఆ కాంట్రవర్షియల్ టాపిక్లో మధ్యలో ఈయన ఎంటర్ అవుతున్నారు. మధ్యలో ఈయన ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ డే పాపం క్రేజ్ వస్తుంది, నెక్స్ట్ డే నుంచి అసలు విషయం ప్రజలు తెలుసుకునేటప్పటికీ ఆయన డ్యామేజ్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ ఒక రైసే కాదు, తిరుమల లడ్డు కూడా అదే వ్యవహారం అయింది. తిరుమల లడ్డు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని ఒక దీక్ష తీసుకున్నారు. తిరుపతిలో వచ్చారు, ఆవేశంగా మాట్లాడారు. తర్వాత పరిస్థితి ఏమైందో మనం చూసాం. తర్వాత ఏమైంది, ఎంత డ్యామేజ్ అయింది, సరే అది మర్చిపోయిన విషయం. ఇప్పుడు మళ్ళీ కాకినాడ ఇష్యూ వచ్చినప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణా, దీనిని ఖచ్చితంగా అరికడతాను అని ఆయన శపథం చేశారు. అసలు అక్కడ వచ్చింది రేషన్ బియ్యము కాకినాడ పోర్టుకి ఎలాగొచ్చింది, ఎన్ని చెక్ పోస్టులను దాటుకెళ్ళింది, వాటి షిప్లో కనుక రేషన్ బియ్యం అక్కడ లోడ్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు అన్నీ ఉండాలి. ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కొనుక్కొచ్చారు, ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దానికి లైసెన్స్ అన్నీ ఉండాలి. అన్ని సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే ఆ బియ్యాన్ని, ఆ రైస్ని ఆ షిప్లో లోడ్ చేయడానికి అనుమతిస్తారు. అదేం స్మగుల్డ్ చిన్న చిన్న వస్తువులు కాదు కదా, కొన్ని టన్నులు, వందల టన్నులు కదా. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు అక్రమ రవాణా ఎట్లా అవుతుంది? సరే, మీరు ఏదో రేషన్ బియ్యం అనుకున్నారు, దాన్ని సీజ్ ద రైస్ అంటే బాగుండేది. ఏ వాడనైనా సీజ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఒక వాడని సీజ్ చేయాలంటే అదేదో పెద్ద ఘోరమైన, నేరమైన తప్పు చేస్తే తప్ప, అంతర్జాతీయ చట్టాలను కూడా లోబడి కొన్ని తప్పులు చేసినట్లయితే అటువంటి పరిస్థితుల్లో వాడని సీజ్ చేయగలుగుతారు. వాడ యాజమాన్యం ఎటువంటి తప్పు చేయలేదు. ఆ వాడలో లోడ్ చేసినటువంటి రేషన్ బియ్యము ఆంధ్రప్రదేశ్ చట్టాల ప్రకారంగా అక్రమ రవాణా కింద వస్తుంది, రేషన్ బియ్యం కాబట్టి. అప్పుడు ఏమనాలి, అది ఒక కంటైనర్లో ఉంటుంది, లేదా కంపార్ట్మెంట్లో ఉంటుంది. ఆ రైస్ని మాత్రమే సీజ్ ద రైస్ అంటే బాగుండేది, సీజ్ ద షిప్ అనకుండా. అప్పుడు ఆయన హీరో అయ్యేవారు. ఆ రైస్ అంతా అన్లోడ్ చేసేయాలి మళ్ళీ. అంటే లోడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికంటే ఎక్కువ ఖర్చు అన్లోడ్ చేయడానికి అవుతుంది. మళ్ళీ అక్కడ డాక్ యార్డ్లో పెట్టాలి అంటే అక్కడ మళ్ళీ రెంటల్ కట్టాలి. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది. అలా ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు వాడని సీజ్ చేయలేరు. వాడని సీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగా హీరో అయ్యేవారు. ఇప్పుడు ఆ వాడ వెళ్ళిపోతుంది, కాకినాడ పోర్టును వదిలిపెట్టి మనం ఆఫ్రికా వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో కాస్త జీరోగా మారిపోతున్నారు. అందుకని ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. ఈ సన్నివేశాల్లో ఎవరుండేవారు ఇదివరకు? నారా లోకేష్ గారు ఉండేవారు. 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారి పాత్రని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియా ఈయన మీద ట్రోల్ చేస్తుంది.
ప్రతి సన్నివేశంలో ఏదో ఒకటి మాట్లాడేవారు. పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి ఏదో నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే అందులో ఆయన కొన్ని వర్డ్స్ రాంగ్ వస్తుండేవి, అందరూ దాన్ని సాగదీసేవారు. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నారా లోకేష్ గారు ఏ సన్నివేశంలోనూ ఎంటర్ కావటం లేదు. ప్రతి సన్నివేశంలోనూ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వస్తున్నారు ఫ్రంట్ లైన్లోకి. ఈయన ఫ్రంట్ లైన్లోకి ఎవరు రమ్మన్నారు, ఎవరు తీసుకొస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చి తన కొడుకైనటువంటి లోకేష్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఆ ఫ్రంట్ లైన్లోకి తీసుకురావడం వల్ల ఈయన టార్గెట్ అయిపోతున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ అంతా కాస్త డ్యామేజ్ జరుగుతూ ఉంది. రోజు రోజుగా ఆయనకి ఇమేజ్ డ్యామేజే జరుగుతుంది. ఆయన ఇమేజ్ ఆయన క్రేజ్ ఏమీ పెరగటం లేదు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు హైలైట్ అయినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ గురించి కామెంట్లు చేసి అదే దొరికిపోయారు. సరస్వతి పవర్ ఇది కరెంటు కోసం లైసెన్స్ తీసుకుని చేసేది సిమెంట్కి సంబంధించిన ప్రొడక్షన్ చేస్తున్నారని ఆ పేరును చూసి ఆయన భ్రమపడ్డారా, లేకపోతే ఆ స్క్రిప్ట్ అలా రాసి ఇచ్చారా తెలీదు. అక్కడ కూడా అదే విధంగా ఉంది. తిరుపతి లడ్డు అలాగే ఉంది, సీజ్ ద షిప్ అలాగే ఉంది. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా స్టడీ చేయకుండా కామెంట్లు చేయటం వల్ల ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ రాబోయే రోజుల్లో అయినా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సన్నివేశాన్ని అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ పూర్తిగా అవగాహన చేసుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అధికారులను అడిగి తెలుసుకుని ఆ తర్వాత స్టేట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హీరోలా అవుతారు. లేదంటే పరిస్థితి మనం చూస్తున్నాం కదా, అదే జరుగుతుంది. 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఆయన ఏ స్థితిలో ఉంటారో మనం ఆలోచిద్దాం. రాబోయే రోజులు కాలం నిర్ణయిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.